మేమందరూ కూడా ఐక్యముగా సంతోషముగా సమాధానముగా చేసుకున్నట్టుకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలు చేర్చుకుంటున్నాం. మరి ఈరోజు యేసయ్య మీ యొక్క జనన యొక్క సువార్త గురించి నీ దాసుని బలిపీఠం ముందర నిలబెట్టి ఉన్నావు. మాట్లాడబోయేది నేను కాదు, పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడబోతున్నాడు. యేసయ్య నీకు స్తోత్రం. అనేకులు ఇక్కడ ఆకలితో దాహంతో వచ్చి ఉన్నారు తండ్రి. వారికి అవసరమైన ఆహారాన్ని నీటిని సమకూర్చి తృప్తి చెంది వారు మరలా తిరుగు ప్రయాణం అవుటకు మీరు సహాయం చేస్తారని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది இப்போ ஸ்டார்ட் இன்னும் ஏண்டா ஆகலை. இதுக்கு முன்னால் கூட நான் பிரசங்கம் பண்ணும்போது சரி நேரம் ஆயிடுச்சுன்னு சில பேர் சோர்ந்து போனாங்க. நான் ஹல்லேலூயா சொல்லினா கூட ஹல்லேலூயா சொல்ல, ஐயா நேரம் ஆயிடுச்சு, இன்னும் ஹல்லேலூயா நீங்கள் இருந்துடுங்க அப்படின்னு சொன்னாங்க. சரி, ఓకే, నేరం కూడా நம்மளுக்கு இல்லை. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పరిశుద్ధ నామమున మరి ఈ యొక్క క్రిస్మస్ శుభ సందర్భంగా మీకు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. మరి ఇక్కడ చేరి ఉన్న పెద్దలు, మరి నాతోటి సేవకులు, సంఘ కాపరి, మరి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు క్రిస్మస్ గురించి సెమీ క్రిస్మస్ అనే పేరుతో మనం చేసుకుంటున్నాం. అనాది నుంచి చేసుకొస్తున్న ఈ క్రిస్మస్ మనం ఎలాగ క్రిస్మస్గా చేసుకుంటున్నాం ఒక్కసారి మనం పరిశీలిద్దాం. అనాది కాలం నుంచి விசுவாசலமன்ட்டு ஆதிலிருந்து நம்ம கிறிஸ்மஸ் பண்டிகையை எப்படி தான் நம்ம கொண்டாடிட்டு இருக்கிறோம். விசுவாசிங்க அப்படின்னு சொல்லி, கிறிஸ்துவங்க அப்படின்னு சொல்லி நம்ம கிறிஸ்மஸை கொண்டாடி வந்துன்னு இருக்கிறோம். ஆனால் இந்த கிறிஸ்மஸை நம்ம எப்படி கொண்டாடிருக்கிறோம், இந்த கிறிஸ்மஸ் எப்படி வந்தது, இந்த கிறிஸ்மஸ் எப்படி வந்தது, யாருக்காக வந்தது அப்படின்னு நம்ம சிந்தித்து பார்க்கும்போது தான் இது உண்மையான கிறிஸ்மஸ். நம்ம ஒரு மாதம் முன்னாலேயோ 2 மாதம் முன்னாலேயோ புது துணிங்க தைச்சிக்கிறோம், தின்பண்டங்களெல்லாம் செஞ்சு வச்சுக்கிறோம். அது பிற்பாடு கிறிஸ்மஸ் நாளில் அம்மாமாருங்கெல்லாம் 12 மணி வரையிலும் முழிச்சுனே இருக்கிறாங்க. தோசைங்களுக்கோ இட்லிக்கோ மாவுக்கோ ருப்பிட்டு 4 மணிக்கு எழுந்து வீட்டு முன்னாலெல்லாம் சாணிகளை தொளிச்சுட்டு எல்லாம் சுத்தம் பண்ணிவிட்டு ரெடி பண்ணிடுறாங்க. ஐயாங்களோட வேலை என்னன்னாக்கா 4 மணிக்கு எழுந்துக்கிறாங்க. ஒரு பெரிய மாடு ஒன்று எடுத்துன்னு போகிறாங்க, அறுத்துட்டு எடுத்துன்னு வந்து வீட்டில் கொடுக்குறாங்க. அம்மாமாருங்க அதை செஞ்சு தோசை வடையெல்லாம் செஞ்சுட்டு சாப்பிட்டு 10 மணிக்கோ 11 மணிக்கோ ஆவலிச்சுன்னு போகிறோம் எங்கள் கோயிலுக்கு. அங்கே போனதுமே ஊழியக்காரருக்கு சொல்கிறோம், ஐயா சீக்கிரம் முடிச்சுடுங்க, இன்னும் மீன் இருந்தாலும் வீட்டில் இருக்குது, நாங்கள் போய் சாப்பிட்ணும் அப்படின்னு ஊழியக்காரருக்கு சொல்கிறோம். ஊழியக்காரர் என்ன பண்ணவர் தெரியுங்களா? ஆமாங்க, சீக்கிரம் தான் முடிக்கணும், இல்லையானாக்கா எழுந்து ஒருத்தராக போயிடுவாங்க அப்படின்றதுக்காக அவரு கூட சீக்கிரமாக முடிச்சிடுவார். இதுதான் நம்ம செஞ்சுன்னு இருக்கிறோம். ఇది మనం చేస్తున్నాం. అనాది నుంచి చేసుకొస్తున్న క్రిస్మస్ మనం అలాగనే చేస్తున్నాం. మనం నిజంగా క్రిస్మస్ అంటే మనకు తెలియదు ఇంతవరకు కూడా. విశ్వాసులం అంటున్నాం, ఎవరైనా అడిగితే మనం విశ్వాసులం అంటున్నాం, కానీ మన విశ్వాసంలో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులం అని పేరు చెప్పుకుంటున్నాం కానీ మనకు విశ్వాసము లేదు. అందుకే చెప్తున్నా,
ఈ క్రిస్మస్ ఏ విధంగా వచ్చింది, మరి ఎవరి కోసం వచ్చింది, ఎందుకోసం వచ్చింది? ఒక త్యాగపూరితమైన ఒక క్రిస్మస్ అండి ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక త్యాగపూరితమైన క్రిస్మస్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. తన్ను తాను సమర్పించుకొని ఈ లోకంలో ఆయన జన్మించాడు. మరి ఆయన జననము ఈ లోకములో ఎందుకు రావాలి అనే విషయాన్ని మనం గమనిస్తే 3 విషయాలు స్పష్టంగా మనకు చెప్తుంది. ఒకటైతే మనల్ని రక్షించడానికి కోసమే పరము నుంచి ఆయన ఇక్కడికి దిగాడు. ఇంకొకటి భూమి ఆకాశాన్ని సమానం చేయడానికి, అంటే భూమికి ఆకాశానికి ఉన్న తేడాని సమానం చేయడానికి ఈ లోకంలో వచ్చాడు. ఇంకొకటి ఏంటంటే దుర్మార్గుల నుంచి, దుష్టుల దగ్గర నుంచి అదిగో దేవుడు ఇదిగో దేవుడను చెప్పుతూ మభ్యపెడుతూ మంత్రాలు తంత్రాలతో ఇమిడిపోయిన ఈ లోకాన్ని రక్షించడానికి, వారి నుంచి విడిపించడానికి యేసయ్య ఈ లోకంలో వచ్చాడు. ఇది 3 కాన్సెప్ట్ ఆయనకి ఈ లోకంలో రావడానికి. ఇది ఎరిగిన మనము ఎప్పుడైతే క్రిస్మస్ చేసుకుంటామో అదే మన జీవితాల్లో క్రిస్మస్. ఇటువంటి ఆలోచన ప్రతి నిత్యము కలిగి మనం చేసుకున్నట్లయితే ప్రతిరోజు మన జీవితంలో క్రిస్మస్సే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడైతే మనం ఆలోచించలేమో, అనాది నుంచి చేసుకొని వస్తున్న క్రిస్మస్, ఇటువంటి క్రిస్మస్లు ఎన్ని చేసుకున్నా కానీ ప్రయోజనము లేనే లేదు. ఆయన రావడానికి ఒక అర్థం ఉంది, ఆయన వచ్చిన దానికి ఒక పరమార్థం ఉంది, ఆయన వచ్చిన దానికి అనేక విధములైన అర్థం ఉంది. కాబట్టి ఈ లోకములో ఆయన వచ్చాడు. మనం ఏం చేస్తున్నామనంటే ఏదో నామకార్థంగా క్రైస్తవులం అయిపోయినాము, నామకార్థంగా మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం. కానీ క్రిస్మస్ చేసుకోవాలండి, తప్పకుండా చేసుకోవాలి. ఎందుకు? ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకంలో వచ్చింది మాత్రమే కాదు, రక్షించాడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం సంతోషంగా క్రిస్మస్ చేసుకోవాలి. ఆ అనుభవం ఎప్పుడు కలుగుతుందంటే మనం ఆయనలో ఉన్నప్పుడే ఆ అనుభవం కలుగుతుంది. లేకుంటే నామకార్థ క్రైస్తవులుగా అనేక క్రిస్మస్లు మనం చేసుకుంటూ పోతాం, కానీ ప్రయోజనము ఉండదు. అందుకే దావీదు రాసిన కీర్తన గ్రంథంలో, నేను మొత్తం చెప్పను కానీ 2వ వాక్యం ఎవరినైనా తెలుగులో చదవండి. హల్లెలూయా. తెలుగులో చదవండి. ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి. హల్లెలూయా. ఆయన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ చేయుడి. హల్లెలూయా. అప్పుడే సంభాషణ చేస్తేనే, చేస్తేనే ఆయన ఆశ్చర్య కార్యాలన్నీ కూడా మనము తలుసుకుంటేనే నిజమైన క్రిస్మస్ మనకి. హల్లెలూయా, హల్లెలూయా. కాకుంటే ఏదో ఒక విధమైన ఒక తండ్రి చేసిన మేలు తన స్వార్థం కాకుండా తన కుటుంబం యొక్క ప్రయోజనం కోసం చేసినవన్నీ కూడా ఎప్పుడైతే మనం ధ్యానించమో అప్పుడు తండ్రి విలువ మనకి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ తండ్రి విలువ మనం తెలియాలంటే తన ఎటువంటి కష్టపడ్డాడు, ఏ విధమైన కష్టంలో మనల్ని ముందుకు నడిపించాడు కుటుంబాన్ని అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడే ఆ కాబట్టి యేసయ్య ఈ లోకంలో ఎందుకు వచ్చాడు? పరమును వదులుకొని, స్వర్గానుభూతుల్ని వదులుకొని ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చాడు? మరి నిన్ను నన్ను రక్షించడానికి కోసమే వచ్చాడని మనం చూస్తున్నాం. మరి రక్షించాడు కదా, మనమేం చేయాలి? హల్లెలూయా. ఆయన రక్షించాడు కదా, వచ్చాడు కదా, పరాన్ని వీడి వచ్చేసాడు, మనం రక్షించాడు కూడా. మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏంది? తండ్రి పట్ల మనకున్న విశ్వాసం ఏంది?
తండ్రి పట్ల మనకున్న విశ్వాసం ఏంటి. కాబట్టి అటువంటి విశ్వాసాన్ని మనము సంభాషించాలి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని మనము సంభాషించాలి. మనము డిసెంబర్ 1వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు వరకు కరవలసి పోతాం, భజన వెళుతాం. ఎందుకు వెళుతామండి? యేసయ్యను గురించి ప్రకటించడానికి మనం వెళుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేనండి నిజమైన క్రిస్మస్. యేసయ్యను ప్రకటించాలి. ఆయన చేసిన కార్యాల్ని, ఆయన ఎందుకు ఈ లోకంలో వచ్చాడనే విషయాన్ని మనము అన్నిలకు తెలపడమే మన యొక్క విశ్వాసం యొక్క పాత్ర. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయనను గురించి పాడుడి, కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ను గురించి, విశిష్టతను గురించి నేను చెప్పదలుచుకున్నా. మరి యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆ కష్టం యొక్క విలువ ఏంటి అని తెలిస్తే మనం జీవితంలో, మన కుటుంబంలో నిజమైన క్రిస్మస్ అవుతుంది. మొదటిగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14లో, తెలుగులో కొద్ది తొందరగా చదివినాడంటే నేను తొందరగా ముగించేస్తాను ప్లీజ్, ఎందుకంటే సమయం లేదు. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్లు మనమందరూ కూడా చర్చికి తొందరగానే వచ్చాము, మనమందరూ తొందరగానే వచ్చాము. మరి ఆ తొందరలోనే అయ్యగారు నాకు 15 నిమిషాలు ఇచ్చున్నాడు టైం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఓపిక కలిగి విసుగక ప్రార్థించుడి అన్నాడు, లేకుంటే ఓపిక కలిగి ఉండమన్నాడు. మనకు ఓపిక ఎటువంటి దాంతో ఉందంటే, మన ఇంట్లో పనులన్నీ సకబెట్టుకొని ఆలస్యంగా చర్చికి రావడానికి ఓపిక మాత్రం ఉంది, కానీ సమయానికి మన పనులు ముగించుకొని ఆ పరిశుద్ధ ఆలయానికి వెళ్ళడానికి ఓపిక మనకు లేదు. హల్లెలూయా. దయచేసి నా మీద ఎవరూ కోపపడొద్దండి, ఎందుకంటే నేను ఉన్న విషయం చెప్తాను. ఒకవేళ ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత నన్ను పట్టుకొని కొట్టినా కూడా పర్వాలేదు, నేను తీసుకుంటా. హల్లెలూయా. కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పమన్నాడు దేవుడు, ఉన్నది ఉన్నట్టు చెప్పమన్నాడు. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులను కలుగుటకు యేసు ప్రభు ఈ లోకంలో వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రైస్తవులకు మాత్రం కాదండి. హల్లెలూయా. ఒక క్రైస్తవులకు మాత్రం ఈ రోజులో దేవుడు రాలేదు, ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి వచ్చాడు. అందుకే అంటున్నాడు, అన్యజనులు కలుగుటకై అబ్రహాము పొందిన ఆశీర్వచనములు అన్యజనులకు కలుగుటకై యేసు ప్రభు ఈ లోకంలో వచ్చాడు. అందుకే మనము కరౌల్స్ వెళ్తున్నాము, యేసు ప్రభువుని ప్రకటిస్తున్నాం. మనము మాత్రమే కాదు, మన ఆది క్రైస్తవులు ఎట్లా పండిపోయినాం, మన ఆది క్రైస్తవులు ఎట్లా పండిపోయినాం. ఎందుకనంటే యేసు ప్రభువు యొక్క జననం వచ్చింది, మళ్ళీ రెండవ రాకడ ఉంది. మరి అది రెండవ రాకడ కూడా ఎప్పుడు వస్తాడో ఏమొస్తాడో నాకు తెలియదు, కానీ మరి అటువంటి విశ్వాసంలో మేమైతే ఉన్నాము. మరి ఈ విషయం ఎవరికి తెలియాలంటే అన్యులకు తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే రక్షణ పొందలేదు, ఎవరైతే యేసు ప్రభు యొక్క జననము గురించి తెలియలేదు, ఈ లోకరక్షకుడు ఒక క్రైస్తవులకు మాత్రం కాదు, అనేకులకి ఈ ప్రపంచానికి, ఈ దేశానికి మొత్తానికి యేసయ్య రక్షకుడుగా వచ్చాడనే విషయాన్ని మనం అందరికి కూడా చెప్పాలనే ఉద్దేశమే ఈ క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా.
మరి యేసుక్రీస్తు ద్వారా మన దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం ఏమిటంటే క్రిస్మస్ సందర్భంగా నేను కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. మొదటి ఏంటంటే తన తండ్రి కుమారులను మనలను చేయుటకు ఆయన వచ్చాడు. తన తండ్రి కుమారులుగా మనవల్ని చేయడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇందాక చెప్పాను కదా, భూమి ఆకాశాన్ని సమానపరచడానికి, అంటే పైన ఉన్న వాళ్ళు ఎక్కువ, వాళ్ళు కింద ఉన్న వాళ్ళు తక్కువ వాళ్ళు అనే ఉద్దేశం ఆలోచించి. ఎందుకంటే పైన ఉన్న వాళ్ళందరూ ఎవరు అనుకుంటాము? పైన ఉన్న వాళ్ళందరినీ ఎవరు అనుకుంటాం? మనము దేవతలు అనుకుంటాం కదా. కింద ఉన్న వాళ్ళంతా మనుషులు అనుకుంటాం. ఈ యొక్క సమానతను అసమానతను సమానపరచడానికి యేసు ప్రభు ఈ లోకంలో వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో, అందుకేనండి ఆయన దైవత్వంతో రాలేదు, దేవుడుగా రాలేదు, దేవుడుగా ఉంటున్న మానవుని రూపంలో ఈ లోకంలో వచ్చాడు. అప్పుడు మనతో సమానమైనాడా కాదా? మనతో సమానమైనాడు. ఎందుకంటే మనతో సమానుడై ఈ లోకములో ఆయన ఉదయించాడని మనము చూస్తున్నాం. ఆకాశం భూమిని ఒక్కటి చేయడానికి, సమానం చేయడానికి, ఈ తేడా లేకుండా, ఈ భేదము లేకుండా, నువ్వు నేనన్న భేదం లేకుండా అందరినీ సమానపరచడానికి యేసుప్రభు ఈ లోకంలో వచ్చాడని మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని ఆయన కుమారులుగా చేయుటకు ఈ లోకంలో వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏకైక కుమారుడు అయినప్పటికీ ఆయన జన్మించి చనిపోయి మనవల్ని ఆయన సొంత కుమారులుగా చేసి ఆయన వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఇది యోహాను రాసిన సువార్త 1:12 ఉంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. మరి ఎవరి దగ్గర అయితే పెన్ పేపర్ ఉంటే రాసుకోవచ్చు. హల్లెలూయా. రెండవది ఏంటంటే ఆయన పుట్టినప్పుడు పశువుల తొట్టిలో పెట్టినాడు, కానీ ఆయన మనల్ని పచ్చిక గల చోట్ల పరుండ చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిదేంది? మనల్ని ఆయన కుమారులుగా చేయడానికి వచ్చాడు. రెండవది, మనల్ని పచ్చిక గల చోట్ల పరుండ చేసేదానికి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడ పుట్టాడండి? పశువుల పాకలు. ఆయన పశువుల పాకలో పుట్టాడు. ఆయన ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు. ఇది మనకి సత్రము. ఈ సత్రములో కూడా ఆయనకి స్థలము లేదు. కానీ అటువంటి గొప్ప దేవుడు పశువుల పాకలు జన్మించాడు. అంటే దాని ఉద్దేశం ఏంది? తన్ను తాను తగ్గించుకొని ఆకాశంలో నుంచి భూమిలో దిగివచ్చి ఆయన ప్రసవించాడని మనము చూస్తున్నాం. కానీ మనల్ని ఏ విధంగా ఆయన చూస్తున్నాడంటే మిమ్మల్ని పచ్చిక గల చోట్ల పరుండ చేస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరైతే మనము నిజమైన క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఎప్పుడైతే మనము ఆలోచిస్తామో అప్పుడే మన జీవితంలో నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటండి? ఇంకొద్ది గట్టిగా చెప్పమా. క్రీస్తుని ఆరాధించుట. ప్రైజ్ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే క్రిస్మస్, ఇదే క్రిస్మస్. మూడవది, ఆయన రాత్రి వేళ పశువుల పాకంలో వెలుతురు లేని స్థలములు పుట్టాడు. హల్లెలూయా. మనవల్ని వెలుగైన చోటులో ఉంచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే అండి ఆయన యొక్క జననము. ఒక పశువుల పాకలో పుట్టాడు. అక్కడ ఏమి లేదు, లైట్ కూడా లేదని మనము చూస్తున్నాం. అటువంటి గొప్ప దేవుడు మనల్ని ఏం చేశాడంటే వెలుతురున్న ప్రదేశంలో మనల్ని ఉంచి ఉన్నాడు. మరి ఏమంటున్నాడు చూడండి, సత్రంలో వాళ్ళకి స్థలము లేదు, కానీ సర్వాధికారి అయిన ప్రభువు తల దాచుకునేందుకు ఈ లోకంలో స్థలం లేకుండా కానీ పరలోక విశ్వాసులకు ఆయన స్థలం ఏర్పాటు చేయడానికి తండ్రి దగ్గర వెళ్ళి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా.
సత్రంలో కూడా ఆయనకి తలదాచుకోవడానికి స్థలము లేదు, కానీ ఆయన పరలోకములో మన కోసం స్థలం ఏర్పరచడానికి ఆయన తండ్రి దగ్గర వెళ్ళి ఉన్నాడని మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడైనా కూడా మనం ఆలోచించాలండి. ఎప్పుడైతే మనం క్రిస్మస్ చేసుకుంటున్నామో ఆ రోజు ఆలోచించవలసిన సమయం ఇది. ఆ రోజు ఆలోచించవలసిన సమయము, మనల్ని ప్రశ్నించుకునే సమయం కూడా అది. ఏ విధంగా యేసు ప్రభు ఈ లోకంలో వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు, ఎన్ని తంటాలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, కానీ మనల్ని ఈరోజు ఏ విధంగా పెట్టి ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తిస్తే అప్పుడు నిజమైన క్రిస్మస్ మనము చేసుకోవచ్చు. హల్లెలూయా. 4వది, 5వది, ఆయన పుట్టినప్పుడు పొత్తిగుడ్డలో చుట్టబడ్డాడు. మరి మనల్ని ఏం చేస్తున్నాడంటే, వస్త్రము వలె వెలుగు నీకు కప్పుకొని ఉన్నావు, తెరను పరుచినట్లు ఆకాశ విశాలమును పరిచి ఉన్నావు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చీకట్లో ప్రసవించాడు. మరి ఆయనే పొట్టి గుడ్డతో చుట్టి పెట్టబడింది. అంటే తమిళ్లో, ఇక్కడైతే పొత్తిగుడ్డ అంటే తెలుగులో, తమిళ్ என்ன சொல்லுவாங்கம்மா? కందతుని పారుங்க எப்படி இருக்குது. అతడు అంత మహానుభావుడై ఉన్నప్పటికీ అక్కడ మరియమ్మ దగ్గర ఎటువంటి బట్టలు కూడా లేని పరిస్థితుల్లో అక్కడ పొత్తిగుడ్డతో చుట్టి ఉంచబడిందని మనము చూస్తున్నాం. అటువంటి గొప్ప దేవుడు మనకి ఇవన్నీ కూడా, ఇన్ని సౌభాగ్యాలు కల్పించాడు. తాను తగ్గించుకున్నాడు, అనేక శ్రమలు పొందాడు. తన జననమే ఒక త్యాగం. ఆయన జననమే ఒక త్యాగపూరితమైన ఆ జననంతో కూడిన క్రిస్మస్. మనం ఇవన్నీ ఆలోచించినప్పుడే నిజమైన క్రిస్మస్ని మనము చేసుకుంటాం. విశ్వాసులం అనేది చెప్పుకుంటే మాత్రం కాదు, మన విశ్వాసంలో ఉంటేనే మనం విశ్వాసులం. క్రైస్తవులమని చెప్పుకుంటే చాలదు, మన క్రైస్తవులుగా నిజమైన క్రిస్టియానిటీ కలిగిన, నిజమైన క్రీస్తుని కలిగిన వారుగా ఉన్నప్పుడే మనం నిజమైన క్రైస్తవులం. హల్లెలూయా, హల్లెలూయా. లేకుంటే మనం ఎప్పటికైనా కూడా ఆది క్రైస్తవులమనే మిగిలిపోతాం. మరి ఆయన రాకడలో లేకుంటే ఆయన తీర్పులో మనం అనాది నుంచి క్రైస్తవులుగా చెప్పుకుంటూ ఫిలిప్ అని, అబ్రహాం అని, ఆశీర్వాదం అని పేరు పెట్టుకొని మనం ఈ లోకానికి మాత్రమే క్రైస్తవులు మనం చెప్పుకుంటూ తిరిగిన వాళ్ళము, ఆ తీర్పులో దేవుడు మనల్ని చూసి అంటాడంట, నిన్ను ఎవరో నేను ఎరగను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిజమైన క్రైస్తవులుగా మనం జీవించి నిజమైన క్రిస్మస్ను మనం చేసుకొని అనేకులకి ఈ క్రిస్మస్ యొక్క విశిష్టతను మనం తెలిపినప్పుడే మనం నిజమైన క్రైస్తవులం. హల్లెలూయా, నిజమైన విశ్వాసులం. మనమే క్రిస్మస్ చేసుకోవడం కాదు, మన కుటుంబంలో క్రిస్మస్ చేసుకోవడం కాదు. మరి ఈ బెతెస్దా వనాంతర ఆలయంలో వీరు కూడా కొన్ని ప్రణాళికలు వేసి ఈ క్రిస్మస్ సందర్భంగా అనేక గ్రామాలకు వెళ్ళాలి, కరవలసి చేయాలి అనే ఉద్దేశంతో చేశారు. కేవలం సందా కోసమే కాదు, డబ్బుల కోసమే కాదండి. మన యేసయ్య రక్షకుడు ఈ లోకంలో ఉదయించాడు. ఇది నా మాత్రమే కాదు, అనేకుల గురించి ఆయన ఉదయించాడు, జన్మించి ఉన్నాడు. మీ యొక్క రక్షణ కోసమే ఆయన కూడా పుట్టి ఉంటున్నాడు అనే ఉద్దేశం కలిగి ఈ బెతెస్దా వనాంతర ఆలయం వాళ్ళు కూడా అనేక చోట్ల కరవలు చేయడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆశీర్వాదకరం అండి. మేము కూడా యూత్గా ఉన్నప్పుడు దగ్గర ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల వరకు తుమ్మిందపాలెం, శేషాపురం, ఇంకా అనేక గ్రామాలకి మేము కరవలసి వెళ్ళేవాళ్ళం. కరవలసి వెళ్ళి ఆ యొక్క అన్యుల మధ్యలో ఏం పాట పాడేవాళ్ళం అంటే, ఏసే దేవుడు, ఏసే దేవుడు అనే పాట పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఈ రోజులైతే ఇగో ఎక్కువైపోయినాయి. గ్రామాలకు, కొన్ని గ్రామాల్లో రానివ్వడం కూడా లేదు. వాళ్ళు క్రైస్తవులు వస్తున్నాడు, మత మార్పిడి చేస్తున్నారనే ఉద్దేశంతో రానివ్వరు. కానీ ఆ రోజుల్లో ఎవరు ఒక మాట కూడా అనేవాళ్ళు కారు. ఇష్టమైతే ఎవరైనా వచ్చి ప్రేయర్ చేసుకునేవాళ్ళు,
లేకుంటే సైలెంట్గా ఉండేవాళ్ళు. కాబట్టి అటువంటి పరిస్థితులలో మనము క్రైస్తవులుగా జీవిస్తే నిజంగా మనకు ఆశీర్వాదము ఉంటుంది. కాబట్టి అటువంటి క్రైస్తవులుగా మనం జీవించాలి. మరి 6వది, అందరూ ఎదురు చూసినట్లు ఆయన రాజభవనంలో జన్మించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఎదురు చూసినట్లు యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చి రాజభవనంలో, లేకుంటే ఏ రోజు కట్టించిన ఆ రాజభవనంలో జన్మిస్తాడని అనుకున్నారు. కానీ యేసయ్య అటువంటి జననము తీయలేదు. ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే అంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి అన్ని నామాల కన్నా పైనామంగా యేసు నామం ప్రకటించబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హల్లెలూయా. అటువంటి రాజభవనంలో ఆయన జన్మించలేదు. కానీ మనల్ని మాత్రం నిజంగానే కూడా 3 అప్స్టార్ బిల్డింగుల్లో మనల్ని జన్మింపజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా కదా, అవునా కాదా? ఇక్కడ ఎవరికి పూరీళ్ళు ఎవరికి కూడా ఇక్కడ లేదు, అవునా? ఉందా? ఎవరికైనా పూరీలు ఉంటే చేతులు ఎత్తండి దయచేసి. ఎవ్వరు లేరు, ఎవరికి పూరీలు లేదు. అందరికీ డబుల్ అప్స్టారు, ట్రిపుల్ అప్స్టారు. పక్కనోడు 1 కడితే ఇంకొక ఆయన పక్కన ఉండేవాడు 2 కడతాడు. ఆయన 2 కడితే ఇంకొక ఆయన 3 కడతాడు. ఇటువంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నాం. స్తోత్రం. దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఉంటే మంచిదే. కానీ మన ఆలోచన ఏ విధంగా ఉండాలంటే, యేసయ్య వచ్చిన ఆయన యొక్క రాకడ, ఆయన యొక్క జననము ఏ విధంగా ఉంది అని మనం ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక మనిషి నీ కోసం త్యాగము చేసి ఉన్నాడంటే ఆ త్యాగాన్ని గురించి మనము ఎప్పుడు నమ్మకస్తులుగా ఉండాలి, లేకుంటే విశ్వాసులుగా ఉండాలి. ఆ యొక్క త్యాగం ఎటువంటి త్యాగం అని ఆలోచించినప్పుడే నిజమైన క్రైస్తవులు, నిజమైన క్రిస్మస్ను మనము చేసుకుంటాం. లేకుంటే నేను ముందుగా చెప్పినట్లు రొటీన్గా ఇదే జరుగుతుంది. అనాది కాలం నుంచి చేస్తున్న కార్యాలే చేస్తూ మన క్రిస్మస్ అయిపోతూ ఉంది. ముందు రోజు క్రిస్మస్, వెనకాల రోజు పండగ, రెండో రోజు ఎండగా, అది కదా అయిపోయింది క్రిస్మస్. సంవత్సరం అంతా ఎదురు చూసినారు, మరి మరుసటి రోజు ఎండగా అయిపోయింది. అటువంటి క్రిస్మస్ కాకూడదండి. మరుసటి రోజు మన జీవితంలో ఎండగానే మాట రాకూడదు. కానీ మరుసటి రోజు కూడా మన జీవితంలో క్రిస్మస్ అనే ఉండాలి. ప్రతి నిత్యము క్రిస్మసే మన జీవితంలో. ఒక విధంగా చూసినట్లయితే దేవుడు అంత సౌభాగ్యం ఈ లోకంలో మనకు కల్పించున్నాడు. కాబట్టి ప్రతి నిత్యం కూడా మనం క్రిస్మస్ చేసుకోవచ్చు, ఆనందించవచ్చు. కానీ క్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా వచ్చాడు, ఆయన ఎటువంటి త్యాగం చేశాడు, మరి ఇది ఎవరి కోసం అని ఆలోచించితే మాత్రమే మనం ప్రతినిత్యం కూడా క్రిస్మస్ చేసుకోగలుగుతాం. మరి 7వది, ఆయన పశుశాలలో దుర్గంధం వచ్చే చోట్ల ప్రసవించినాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పశువుల పాకలో ఏముంటుందండి? பசுவில் பார்க்கலாம். நம்ம மாடு கட்டுற அந்த இடத்துல என்ன இருக்கும்? சாணி. அது நல்ல வாசனை வருமா இல்லை? பாருங்க, ఆయన పశువుల పాకలో దుర్గంధం ఉన్న ప్రదేశంలో జన్మించాడు. కానీ మనమల్ని పరిమళ సువాసనగా నుండుటకు ఆయన ఈ లోకం వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పరిమళ సువాసనము కలిగిన ఉండుటకు, పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు ఆయన దేవుడు అర్పణగా బలిగా అర్పించుకున్నాడంట. ఎవరు చేస్తాడండి ఈ త్యాగం? హల్లెలూయా. ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరి కోసమన్నా ఇటువంటి త్యాగం? అయ్యా నాకు ఇల్లు లేదు, నువ్వు ఒక్కరోజు పశువుల పేకలు పడుకో, నేను మీ ఇంట్లో అప్స్టార్లో పడుకుంటానంటే ఎవరైనా ఒప్పుకుంటారండి? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? కానీ యేసయ్య పరలోకాన్ని వదిలిపెట్టుకొని వచ్చాడండి నీ కోసం, నా కోసం. హల్లెలూయా, హల్లెలూయా. అది నిజమైన క్రిస్మస్. నేను 7 మాటలు చెప్పాను. నేను మొత్తం కూడా వివరించి చెప్పలేని పరిస్థితిలో సమయం లేదు. కాబట్టి నేను దీన్ని చాలా క్లుప్తంగా కష్టంగా చెప్పాను. మరి ఇది రెఫరెన్స్లు కూడా చాలా ఉన్నాయి. మరి చెప్తే మీరు ఎత్తి తీసి చదివే లోపల సమయం అయిపోతుంది. ఇప్పటికే సమయం 1:15. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హల్లెలూయా చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేదు, ఎందుకంటే సమయం అయిపోయింది. నాకు తెలుసు. ఈ బెతెస్దా వనాంధ్ర ఆలయంలో ఒకటి నాకు సిగ్నల్ తెలుసా?
సమయం అయిపోయిందంటే హల్లెలూయా చెప్పరు. అయ్యా మీరు ముగించండి అనే ఉద్దేశమే. కాబట్టి నేను ముగిస్తూ ఉన్నానండి. ఇది 7 మాటలు గుర్తుంచుకోవాలి. నిజంగా మనం క్రిస్మస్ అనే రోజుల్లో ఈ క్రిస్మస్ మనకి ఎలాగొచ్చింది, మనం ఏ విధంగా చేసుకుంటున్నాం అని ఆలోచించినప్పుడు నిజమైన క్రిస్మస్. మరి ఒక చిన్న పాట పాడి నేను నా సమయాన్ని ముగిస్తాను. దేవుడు ఈ లోకంలో ఎలాగ జన్మించాడు అని ఇందాక నేను వాక్యం ద్వారా చెప్పాను. మరి అది ఒక చిన్న గీతం ద్వారా మీకు వినిపిస్తాను. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన ఛత్రమయ్యా. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన ఛత్రమయ్యా. నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో
జననమెంత దయనీయమో తలుచుకుంటే నా గుండె తడబడి తరిగి ఇదండి నిజమైన క్రీస్తు యొక్క జననం. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించి మరి నిజమైన క్రైస్తవులుగా నిజమైన క్రిస్మస్ మనమందరం కూడా చేసుకున్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా మనమందరం కూడా నిజమైన క్రైస్తవుని మన జీవితంలో మన కుటుంబాలు చేసుకొని మనం ఆశీర్వాదంగా ఉన్నదురుగాక. మరి ఈ అవకాశాన్ని ఇచ్చారు, సమయం అయినప్పటికీ కూడా ఎంతో ఓపికగా ఉండి విన్నందుకు నీకు స్తోత్రాలు చేర్చుకుని ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి కూడా ఆయనకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ஆமென். நல்ல ஆழமான சத்தியம். நேரம் இல்லை, ஆகையால் தயவு செய்து ஊழியர் மன்னிக்கணும். இப்பொழுதும் நம்முடைய